ఎసిక బ్రేకింగ్ చూస్తున్న ఉప్పల్ పోకిరీల కేసులో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై వేటు పడింది. సీఐ ఎస్ఐతో పాటు కొందరు పోలీసులపై చర్యలు తీసుకున్నారు. సీఐ ఎలక్షన్ రెడ్డిని సిపి ఆఫీస్ కు, ఎస్ఐ శంకర్ ను డీసీపీ ఆఫీస్ కు అటాచ్ చేశారు. ఈ మేరకు సిపి ఆదేశాలు జారీ చేశారు. ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం చేసినందుకు చర్యలు తీసుకున్నారు. ఉప్పల్ భగాయత్ లేఅవుట్ కు వచ్చే జంటలను బెదిరిస్తూ కొందరు పోకిరీలు డబ్బులు వసూలు చేస్తున్నారు. సదరు బాధితులు ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోకిరీలతో చేతులు కలిపిన ఎస్ఐ శంకర్ కాంప్రమైజ్ కావాలని ఫిర్యాదుదారులకు సూచించారని బాధితులు ఆరోపించడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. నిందితుల్లో పిర్జాదిగూడ కార్పొరేటర్ మహేష్ సోదరుడు అమర్ కూడా ఉన్నారని సమాచారం. ఉప్పల్ పోకిరీల కేసులో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై వేటు పడింది. సీఐ ఎస్ఐతో పాటు కొందరు పోలీసులపై చర్యలు తీసుకున్నారు. సీఐ ఎలక్షన్ రెడ్డిని సిపి ఆఫీస్ కు, ఎస్ఐ శంకర్ ను డీసీపీ ఆఫీస్ కు అటాచ్ చేశారు. ఈ మేరకు సిపి ఆదేశాలు జారీ చేశారు. ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం చేసినందుకు చర్యలు తీసుకున్నారు. ఉప్పల్ భగాయత్ లేఅవుట్ కు వచ్చే జంటలను బెదిరిస్తూ కొందరు పోకిరీలు డబ్బులు వసూలు చేస్తున్నారు. సదరు బాధితులు ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోకిరీలతో చేతులు కలిపిన ఎస్ఐ శంకర్ కాంప్రమైజ్ కావాలని ఫిర్యాదుదారులకు సూచించారని బాధితులు ఆరోపించడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు. ఎస్ లహరి. సునీత, ఉప్పల్ భగాయత్ లేఅవుట్ లో ప్రేమ సంచను వేధించిన కేసులో నాగోల్ ఇన్స్పెక్టర్ పరశురాంపై బదిలీ వేటు పడడం జరిగింది. అయితే రీసెంట్ గా ఈ నెల 6వ తేదీనైతే గౌతమ్ అనే వ్యక్తిని కొంతమంది కలిసి దాడి చేశారు. అయితే నాగోల్ పిఎస్ లో ఫిర్యాదు కూడా చేశాడు బాధితుడు. కానీ బాధితుడు ఫిర్యాదు చేసినా కూడా కేసు నమోదు చేయలేదు, నిర్లక్ష్యం వహించారని చెప్పేసి కూడా ఇటు ఎస్ఐతో పాటు సిఐ పరశురాం కూడా నిర్లక్ష్యం వహించడం జరిగింది. తనకు న్యాయం చేయాలని చెప్పేసి పోలీస్ స్టేషన్ చుట్టూ ఎన్నిసార్లు బాధితుడు తిరిగాడని కూడా పట్టించుకున్నటువంటి సిచ్యువేషన్ నాగోల్ పోలీసు పరిధిలో చోటు చేసుకోవడం జరిగింది. దీంతో ఆ బాధితుడు రాచకొండ సిపిని కలవడం జరిగింది. వెంటనే సిపి కూడా రంగంలోకి దిగి విచారించడం జరిగింది. దీంతో చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. అయితే ఇక్కడ మనకి ఈ విషయంలో ప్రధానంగా కనిపిస్తుంది ఏంటంటే కూడా ఈ పోకిరీలకు ప్రజా ప్రతినిధుల అండదండలు కూడా ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఏంటి ఇక్కడ పిర్జాదిగూడ కార్పొరేటర్ మహేష్ సోదరుడు అమర్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? సునీత, మనం చూసుకోవచ్చు. దీనిపై ఎవరైతే ఉంటారో బాధితులు వారిపై ఫిర్యాదులు ఎన్నిసార్లు కూడా పెట్టినా కూడా అటు పట్టించుకున్నటువంటి సిఐ ఎస్ఐలపై కూడా బదిలీ వేటు కొనసాగింది. అయితే నిందితుల్లో ఫిర్యాదుగూడ కార్పొరేటర్ మహేష్ సోదరుడు అమరు కూడా ఉన్నాడని చెప్పేసి ఒక సమాచారం కూడా అందుతుంది. మరి ఇది ఎంతవరకు నిజం ఉందా అని చెప్పేసి కూడా ఈ కోణంలో కూడా ఇటు విచారణ కొనసాగుతుంది. అయితే చూసుకోవచ్చు, నిందితులు ఎన్నిసార్లు కూడా జంటను వేధించినటువంటి కేసులో నిందితుల నుంచి ఎస్ఐ డబ్బులు వసూలు చేశారని చెప్పేసి ఇటువైపు ఆరోపణలు కూడా కొనసాగుతున్నాయి. కేసులో కూడా నిర్లక్ష్యం వ్యవహరించినటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. ఈ సిచ్యువేషన్ లో భాగంగా ఇటు వాళ్ళను పరిధిలో తీసుకోవడం, అలాగే వారిని బదిలీ చేయడం కూడా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇప్పుడు మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే దాడికి పాల్పడినటువంటి వారిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి. కానీ నమోదు చేయకుండా కూడా కేసు కానీ ఎలాంటి కేసు కూడా నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహించినటువంటి ఒక కోణం కూడా కనిపిస్తుంది. గతంలో కూడా ఈ కేసు విషయంలో కూడా ఎన్నిసార్లు కూడా ఫిర్యాదులు వచ్చినా సరే, గతంలో కూడా ఇంకో ఒక కేసు వచ్చినా కూడా నిర్లక్ష్యం వహించినటువంటి కోణం కూడా కనిపిస్తుంది. ఇటు నాగోల్ ఇన్స్పెక్టర్ నిర్లక్ష్యం వహించినట్లు కూడా విచారణలో వెల్లడవుతుంది. సో ఓవరాల్ గా అయితే బాధితుడు రాచకొండ సిపిని కలవడంతో సిపి వెంటనే రంగంలోకి దిగి విచారించి చర్యలు చేపట్టడం జరిగింది. వెంటనే నాగోల్ ఇన్స్పెక్టర్ పరశురాంపై అయితే బదిలీ వేటు కొనసాగింది. మరి ఇటు బదిలీలకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది. స్మిత. రైట్ లహరి, థ్యాంక్ యూ.
ఉప్పల్ పోకిరీల కేసులో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై వేటు పడింది. సీఐ ఎస్ఐతో పాటు కొందరు పోలీసులపై చర్యలు తీసుకున్నారు. సీఐ ఎలక్షన్ రెడ్డిని సిపి ఆఫీస్ కు, ఎస్ఐ శంకర్ ను డీసీపీ ఆఫీస్ కు అటాచ్ చేశారు. ఈ మేరకు సిపి ఆదేశాలు జారీ చేశారు. ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం చేసినందుకు చర్యలు తీసుకున్నారు. ఉప్పల్ భగాయత్ లేఅవుట్ కు వచ్చే జంటలను బెదిరిస్తూ కొందరు పోకిరీలు డబ్బులు వసూలు చేస్తున్నారు. సదరు బాధితులు ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోకిరీలతో చేతులు కలిపిన ఎస్ఐ శంకర్ కాంప్రమైజ్ కావాలని ఫిర్యాదుదారులకు సూచించారని బాధితులు ఆరోపించడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. నిందితుల్లో పిర్జాదిగూడ కార్పొరేటర్ మహేష్ సోదరుడు అమర్ కూడా ఉన్నారని సమాచారం. కేసు పెడతా అంటుంది డైరెక్ట్ అది డైరెక్ట్ ఇంకా లైఫ్ ఇంకా అది అని అదృష్టం బాగుందన్న అది ఇంకా డైరెక్ట్ అని లైఫ్ వీడియో తీసినాం దాన్ని మొత్తం. ఎవరు ఉదయాడు అమరణ మాది ముగ్గురే. నేను చేయాలన్నా బయట పని మీద కూర్చున్నా. మా పేరు చెప్పి మొన్ననే శివాను దొరికిరానా 3 లక్షలు అట్టొచ్చి వాళ్ళు. మళ్ళీ మీరు 3 వాళ్ళ అల్లడికి వాళ్ళకి ఫోన్ చేసిరంట. నాకు దొరకకపోతున్నాయి. అయితే ఏమైంది లాస్ట్లా దాన్ని డోర్ వేసినాం. ఈయన మూతవరిలాగా పిఎస్కి ఫోన్ చేసుకో పిలుచుకో అని ఒక్కడిలో పడ్డాడు. మేము అందరం ఎట్లుంటుంది కదా పిలుచుకో చేసుకోపో అంటుడు. మండిపోయింది ఓనా దొబ్బి మా బండి మీద ఎక్కింది. అది ఏం చేసింది దాన్ని పోరి కార్లో దిగానే రప్ప ఐఫోన్ లో వీడియో తీసింది. అదే ఫోన్ లో వీడియో తీసింది. లాస్ట్ లా అది 1:30 అయింది. అది 4 రోజుల నుంచి దొరకలేనా మేము. 4 రోజుల నుంచి మనకు తెలియదు. 5వ రోజు నాకు ఫోన్ చేసింది శివ. నా ఫోన్ చూసే ఉందట. ఇలా ఫోన్ చేసినట. డైరెక్ట్ రేప్ కేసు పెడతా అంటుంది డైరెక్ట్ అది డైరెక్ట్ ఇంకా లైఫ్ ఇంకా అది అని అదృష్టం బాగుందన్న అది ఇంకా డైరెక్ట్ అని లైఫ్ వీడియో తీసినాం దాన్ని మొత్తం. ఎవరు ఉదయాడు అమరణ మాది ముగ్గురే. నేను చేయాలన్నా బయట పని మీద కూర్చున్నా. మా పేరు చెప్పి మొన్ననే శివాను దొరికిరానా 3 లక్షలు అట్టొచ్చి వాళ్ళు. మళ్ళీ మీరు 3 వాళ్ళ అల్లడికి వాళ్ళకి ఫోన్ చేసిరంట. నాకు దొరకకపోతున్నాయి. అయితే ఏమైంది లాస్ట్లా దాన్ని డోర్ వేసినాం. ఈయన మూతవరిలాగా పిఎస్కి ఫోన్ చేసుకో పిలుచుకో అని ఒక్కడిలో పడ్డాడు. మేము అందరం ఎట్లుంటుంది కదా పిలుచుకో చేసుకోపో అంటుడు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నాగోల్ సీఐపై అధికారులు చర్యలు తీసుకున్నారు. సీఐ పరశురాంపై వేటు వేశారు. ఈ నెల 6న గౌతమ్ అనే వ్యక్తిపై కొందరు దాడి చేశారు. దానిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. తనకు న్యాయం చేయాలని పలుమార్లు పోలీస్ స్టేషన్ కు వెళ్లినా పట్టించుకోలేదని ఆరోపిస్తూ రాచకొండ పోలీస్ కమిషనర్ ను కలిసి ఆవేదన వ్యక్తం చేశాడు బాధితుడు. ఈ ఫిర్యాదుపై సిపి విచారణకు ఆదేశించారు. విచారణలో సీఐ నిర్లక్ష్యాన్ని గుర్తించి చర్యలు చేపట్టారు. గతంలోనూ ఓ కేసు విషయంలో సీఐ పరశురాం ఇదే విధంగా వ్యవహరించినట్టు విచారణలో తెలుసుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నాగోల్ సీఐపై అధికారులు చర్యలు తీసుకున్నారు. సీఐ పరశురాంపై వేటు వేశారు. ఈ నెల 6న గౌతమ్ అనే వ్యక్తిపై కొందరు దాడి చేశారు. దానిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. తనకు న్యాయం చేయాలని పలుమార్లు పోలీస్ స్టేషన్ కు వెళ్లినా పట్టించుకోలేదని ఆరోపిస్తూ రాచకొండ పోలీస్ కమిషనర్ ను కలిసి ఆవేదన వ్యక్తం చేశాడు బాధితుడు. ఈ ఫిర్యాదుపై సిపి విచారణను ఆదేశించారు. విచారణలో సీఐ నిర్లక్ష్యాన్ని గుర్తించి చర్యలు చేపట్టారు. గతంలోనూ ఓ కేసు విషయంలో సీఐ పరశురాం ఇదే విధంగా వ్యవహరించినట్టు విచారణలో తెలుసుకున్నారు.